అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్కారము. స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అంశము రామనామ మహిమ, ఆంజనేయుని భక్తితత్వము. ఆంజనేయుడు శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు. అతను నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు రామనామం తప్ప వేరే నామాన్ని జపించడు. రామనామంలోని మహిమను మనం చూడాలంటే ఒక్క ఆంజనేయుని ద్వారానే మనం చూడగలుగుతాము. ఆంజనేయుడు అనంతమైన శక్తి సంపన్నుడు, ఈశ్వర సంభూతుడు. అందుకనే రాముడు ఎప్పుడు రాముణ్ణి అంటిపెట్టుకుని ఉంటాడు, రామనామాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు. రామనామం పెట్టుకోవడం కాదు, రామనామాన్ని పట్టుకోవాలి. ఆంజనేయుని తరహాలు భక్తులందరూ శనివారము లేదా మంగళవారము ఆంజనేయ స్వామిని ఆరాధించి పూజిస్తుంటారు. శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళినప్పుడు సీతాదేవిని అన్వేషణలో హనుమంతుడు ఎంతో ప్రయత్నం చేశాడు. 1000 యోజనాలు గల లంకను సముద్రాన్ని దాటి సీత జాడం కనుక్కొని తిరిగి రాముడికి అది సందేశాన్ని ఇచ్చాడు. రాముడు బాధపడుతున్న విషయం తెలుసుకున్న హనుమంతుడు ఆయనకు ఓదార్పునిచ్చి ఎన్నో విధాల ఆయనకు సహాయ సహకారాలు అందించాడు. సముద్ర యానం చేయడానికి, సముద్రాన్ని దాటడానికి ఎలా అని అందరూ దిగులు పడుతున్నప్పుడు హనుమంతుడు ఒక రాయి తీసుకుని దాని మీద శ్రీరామ అని లిఖించి సముద్రంలో వేశాడు. అంతకుముందు సముద్రంలో పడవేసిన రాళ్ళన్నీ మునిగిపోతున్నాయి. శ్రీరామ నామాన్ని ఆ రాతి మీద లిఖించి వేసినప్పుడు అవి తేలుకుని జాంబవంతుడు, ఇతర వానర సైన్యం ఇది చూసి రాముడు ఎంతో ఆనందపడ్డారు. హనుమంతునికి గల ఈ సమయస్ఫూర్తిని గ్రహించిన జాంబవంతుడు హనుమంతుడిని కొనియాడు. మరొకసారి హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వచ్చి, అమ్మ, మిమ్మల్ని రాముడు ఎప్పుడు 4 గంటలు మిమ్మల్ని స్మరిస్తూ ఉంటారు, కారణం ఏమిటమ్మా అని అడుగగా సీతాదేవి తాను దిద్దుకున్న సింధూరాన్ని చూపిస్తుంది. నేను సింధూరం దిద్దుకున్న దానివల్లనే రాముడు నా పట్ల ఆకర్షితుడై నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు హనుమ అని చెబుతుంది. అది విన్న హనుమంతుడు సింధూరాన్ని ఒళ్ళంతా పోసుకుంటాడు. ఏమిటి హనుమ ఈ విధంగా చేసుకున్నావు అని అడిగితే, అమ్మ, ఒక్క తిలకం దిద్దుకున్నాక రాముడు నీ పట్ల అంత ప్రేమను కురిపిస్తే నీ ఒళ్ళంతా దిద్దుకున్నానమ్మా, అందుకని రాముడు నా పట్ల మరింత ప్రేమగా ఉంటాడని బదిలిచ్చాడు. అలాంటి జ్ఞాన సంపన్నుడు హనుమంతుడు. హనుమంతుని మనం వశపరుచుకోవాలంటే సుందరకాండ పారాయణ చేయాలి. సుందరకాండలో హనుమంతుడు సుందరుడు, అతని పేరు సుందరుడు.